వైసీపీ ప్రభుత్వంలో టీడీఆర్ బ్యాండ్లలో చాలా కుంభకోణాలు జరిగాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న సంచలన ఆరోపణలు చేశారు. వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి దోచుకున్నట్లు ఆధారాలు ఉన్నాయని హాట్ కామెంట్స్ చేశారు. ఇది జరిగింది అని ప్రజలు కళ్ళ కట్టినట్టు చెప్తా. నేను ఒక విషయాన్ని పట్టుకుంటే ఆషామాషిగా వదలను. ఇదే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి కనబడిన స్కామ్ అన్నీ కనబడతాయి, ఏదన్నా కనబడిద్ది. ఇది ఒకటి కనబడిని కొత్త స్కామ్ పట్టుకున్నాడు. ఏంటంటే ఆయన వైనాట్ 175 అని మళ్ళీ నేనే వస్తా కదా అని ఆయన చేసుకున్నాడు. ఇది తేలిపోయింది. ఇందులో మాత్రం జగన్మోహన్ రెడ్డి ముందు జైలుకి వెళ్తాడు. థ్యాంక్ యూ బ్రదర్. ఎవరికి తెలియనటువంటి కుంభకోణం, ఒక కొత్త విధానమైనటువంటి కుంభకోణం. ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సూట్ కేసులు కంపెనీలు పెట్టి 42,000 కోట్లు దోచుకున్నాడో ఎవరికి తెలియకుండా అలాంటి కుంభకోణం ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఇసుక మీద, గనుల మీద, లెక్కర మీద, భూముల మీద దోచుకున్నాడని ప్రజలకి కానీ అటు మీడియాకు కానీ లేదా ఒక విధంగా ప్రతిపక్షాలకు కానీ మాకు తెలుసు. కానీ ఈ టీడీఆర్ బాండ్ల విషయం అనేది కొత్తగా రావడం జరిగింది. అంటే స్కామ్ పాతది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశారో, నారాయణ గారు మున్సిపల్ శాఖ మార్చులు అయ్యారో, ఈ డొంక కదిలింది. ఈ డొంకలో మీకు ఉదాహరణ ఎలా చెప్పాల్సిందంటే, ఇది ఒక ఏరియాలో సపోజు తాడేపల్లి ఏరియాలోనే ఉంది. అక్కడ గజం గవర్నమెంట్ వాల్యూ 2,000 ఉంటుంది. అక్కడ వీళ్ళు ఎకరాల చొప్పున కొన్నారు. కొని ఆ భూమి వాల్యూ పెంచే హక్కు కలెక్టర్ ఉంటుంది. అది పెంచే ఇది ప్రభుత్వానికి ఉంటుంది. అంటే ఒక కలెక్టర్ వల్ల, ఒక ఎమ్మెల్యే వల్ల, మున్సిపల్ కమిషనర్ వల్ల ఇదంతా అవదు. ఆ భూమి ధరల్లో పెంచేది ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి. తర్వాత ఆ 2,000ని 30,000 చేశారు ఒకేసారి. 30,000 ప్రభుత్వానికి అవసరం లేకపోయినా ఒక ఏరియాకి ఒక రూట్ అవసరం. ఆ రూట్ ఉన్నా సరే ఈ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవడానికి వేరే దారిలోంచి ఆ భూమిని తీసుకుంది. ఇక్కడ అర్థం చేసుకోండి మీరు. అవసరం లేని భూమిని కొనుక్కొని అవసరం దాని రేటు కంటే ఎక్కువ పెంచి అవసరాన్ని మించినటువంటి బాండ్లు ఇవ్వడంలో ఇది ఒక కొత్త స్కాము. ఇది దాదాపు వేల కోట్ల స్కామ్. ఇది ఏదో 2,000, 3,000 చేసే స్కామ్ కాదు. దీంట్లో నెంబర్ 1 A1 ముద్దాయి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి తెలియకుండా ఇందులో ఇవన్నీ కూడా జరగవు. ఒక ఆర్డినరీ ఎమ్మెల్యే ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఏనాడో భూస్థాపితం అయిందని, అలాంటి పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తుందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కనుమూరి రవిచంద్రారెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్ జయంతి వేడుకల పేరిట కాంగ్రెస్ పార్టీ చేసిన హడావిడిని రవిచంద్రారెడ్డి ఎండగట్టారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో రవిచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. బర్త్డే వేడుకలు, వైఎస్ఆర్ గారి జయంతి వేడుకలు నిన్న ఏదైతే గొప్పగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా సెలబ్రేట్ చేసుకుందో దానికి సంబంధించి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులన్నీ కూడా గ్రామాన మండల హెడ్ క్వార్టర్స్ లో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో, ప్రతి నగర కార్పొరేషన్లో, సెంట్రల్ ఆఫీస్తో సహా ప్రతి దగ్గర కూడా జెండా ఎగరేయడం, వైఎస్ఆర్ గారిని అభిమానించే అందరూ కూడా పూర్తిగా ఏదైతే అద్భుతంగా 75 సంవత్సరాల జయంతిని జరిపారో దానికి సంబంధించి పేరున వైఎస్ఆర్సీపీ శ్రేణులకు, కార్యకర్తలకు, నాయకులకు మేము శుభాభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
దాంతోపాటు మేము ఉన్న మాటలో అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజన తర్వాత ఉనికి కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి అక్కడి ముఖ్యమంత్రి కాస్త సాయం చేస్తారనో, మరి ఆర్థిక సాయమో మాట సాయమో, అలాగే పక్కనున్న మరో పొరుగు రాష్ట్రమైన కర్ణాటకకు వెళ్లి అక్కడ ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని ఆహ్వానించిన వాళ్ళు రాని వైనం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయినప్పటికీ షర్మిల గారు ఆహ్వానించిన రాని వైనం మనం చూశాం. కాస్త ఘనంగా జరపాలనుకుని ఏదైతే వాళ్ళ తాపత్రయం ఏదైతే ఉండిందో, నిన్నటి రోజున తెలంగాణ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు తన మంత్రివర్గ సహచరులను అందరినీ తీసుకుని మంగళగిరిలో సాయంకాలం పూట ఒక సమావేశాన్ని షర్మిల గారి కోరిక కోసం నిర్వహించడం జరిగిందో, ఆ సంస్మరణ సభలో ఉండవల్లి గారు, కేవీపీ గారు, మరి కొంతమంది నాయకులు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారితో వారికి ఉన్న అనుబంధం, ఆయన చేసిన మంచి పనులు, వాటి గురించి మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా కొందరు ఒక అడుగు ముందుకు వేసి తిరిగి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మళ్లీ రాష్ట్రంలో అన్ని శాఖల్లో తవ్వితే ఎంత లోతు ఉందో అర్థం కావడం లేదని ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు సమపాలల్లో ఉండాలని, శ్వేతపత్రం అంటే తమకు సంబంధం లేదని అనుకోవద్దని, వాస్తవ పరిస్థితి ప్రజలకు చెప్పడం తన బాధ్యత అని సీఎం అన్నారు. అందరి ఆలోచనలు తీసుకుని ముందుకు వెళ్తామని వ్యాఖ్యానించారు. ₹1 ఫర్ యూనిట్ 5,000 కోట్లు వసూలు చేసి ఆ డబ్బులు వీళ్ళు తీసేసుకున్నారు, డిపార్ట్మెంట్కి ఇవ్వలేదు. అదే క్రాస్ సబ్సిడీకి ఇచ్చుంటే ఇంకొంచెం బెటర్గా ఉండేది. ఇవన్నీ వర్కౌట్ చేస్తాం. ఏది ఇప్పుడు అన్నీ కూడా ఏంటంటే గవర్నమెంట్కు కొన్ని వనరులు రావాలి, గవర్నమెంట్ కొన్ని ఆబ్లిగేషన్లు చేయాలి, సంక్షేమం, ఎంపవర్మెంట్, పేదవాళ్ళ కోసం చేయాలి. హౌ టు బ్యాలెన్స్ ఆల్ దీస్ థింగ్స్ విల్ వర్క్ ఇట్ అవుట్. మీరు అంతకుముందు ఉన్నప్పుడు ఓన్లీ 1 by 1 మీరు కూడా సబ్సిడీ సోలార్ మీద మీరు అంతకుముందు ఉన్నప్పుడు సబ్సిడీలు కూడా ఇచ్చారు సార్. కానీ ఇప్పుడు ఆ సబ్సిడీ కూడా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. వాటిని మళ్ళీ అన్నీ కూడా నేను ఇప్పుడు అందుకే ఫస్ట్ కట్లో మీకు ఇవన్నీ చెప్పాను. ఇది చర్చ జరగాలి, మళ్ళా అసెంబ్లీలో కూడా చర్చిస్తాం, మళ్ళా ప్రజల్లో కూడా చర్చిస్తాం. వచ్చిన తర్వాత ఐ విల్ టేక్ ఎ కాల్. ఇవన్నీ కూడా ఫైనల్గా తీసుకొని ఏం చేయాలో చేస్తాం. తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఒక 7,000 కోట్లు విద్యుత్ బకాయిలు రావాల్సి ఉంది సార్. ఆ విషయంలో ఏం చేయబోతా ఉన్నారు, వాటిని సాధించారు. నిన్న కూడా ఈ ఇష్యూ ఫ్లాగ్ చేశాం. సరే, కొన్ని వాళ్ళు కూడా ఎందుకంటే కమిటీ కూడా వేసాం, క్యాబినెట్ సబ్ అఫీషియల్ కమిటీ ఒకటి, మినిస్టర్స్ కమిటీ కూడా ఒకటి వేసాం. దే విల్ డిస్కస్ ఆల్ దిస్ ఇష్యూస్. సార్, ఇప్పుడు టారిఫ్స్ పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందజేస్తా ఉంటున్నారు. అట్లాగే లాసెస్ చెప్పాలి కదా, ఇప్పుడు చెప్పాను నేను. నువ్వు చెప్తున్నావు నాకు, నేను ఉండే వాస్తవ పరిస్థితి కాదు సార్. ఇప్పుడు లాస్ట్ టైం ఏమైందంటే లాస్ట్ 5 yearsలో ఈ ట్రూ అప్ ఛార్జెస్, అలాగే సర్ఛార్జెస్ అని చెప్పి ₹300 బిల్లు వస్తే 700 అంటే 400 కలిపి ₹700 బిల్లు కట్టించుకున్నారండి. టీడీపీ కూడా ఆందోళన చేసింది దాని మీద. ఇప్పుడు రాబోయే కాలంలో అంటే టారిఫ్లు పెంచుతాం కానీ, లేకపోతే కనుక ఇటువంటి ఛార్జెస్ ఏమన్నా కస్టమర్ మీద ఏమైనా ఇంపోజ్ చేసే అవకాశం ఉంటుందండి. అంటే నేను ఏమంటానంటే, నేను వాస్తవాలు 1,29,503 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. దీన్ని సర్వైవ్ చేయాలి. ఇప్పటికీ రావాల్సిన బకాయిలు కూడా కొన్న డిపార్ట్మెంట్కి అవి కూడా చెప్పాను, 50,000 కోట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలనో అందులో మెజారిటీ గవర్నమెంట్ ఇవ్వాలి, లేకపోతే ఇంకొక 17,000 కోట్లు కూడా మళ్ళీ ఈ ఎలక్ట్రిసిటీ డ్యూటీ అవన్నీ ఇచ్చారు. ఇవన్నీ ఉన్నాయి, అన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తాం. చేసిన తర్వాత ఒక కాల్ తీసుకొని ఏ విధంగా ప్రజలకు మేలు చేయగలుగుతాం. సిచ్యువేషన్ ఇది. నేను అన్ని డిపార్ట్మెంట్లు ఈ పరిస్థితి, రోడ్లు లేవు, భయంకరంగా ఉన్నాయి. డిపార్ట్మెంట్లు అన్నీ ఇప్పుడు మీరు చూశారు, నేను ఇక్కడికి వస్తే కనీసం పాయింటర్ కూడా ఇవ్వలేకపోయారు. నాకు కూడా మూడు పోయింది 10 నిమిషాలు. ఇంకా కోపం వస్తే దానికంటే బియాండ్ నేను వెళ్ళలేను. నేను నిబ్బరం చేసుకున్నా. వాళ్ళ డ్యూటీ ఏంటి?
పాయింటర్ పెట్టుకోవాలి కదా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒకసారి చెక్ చేసుకోవాలి కదా. ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. అంటే ఇంకా ఎక్కువ మాట్లాడితే మీరేమంటారు, ఇది పోయి అది వస్తుంది రేపు హైలైట్. దిస్ ఈజ్ వేర్ ఐ ఆమ్ టుడే. ఉచిత ఇసుక పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజలను దారుణంగా మోసం చేస్తుందని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు ఉచితమంటూనే ఛార్జీలు బాధేస్తున్నారని, ఇసుక రీచ్లలో రేట్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏడాదికి 750 కోట్ల ఆదాయం ఖజానాకు వచ్చిందని, ఇప్పుడు ఆ సొమ్మంతా ఎవరి జోబుల్లోకి వెళ్తుందో ప్రశ్నించారు. మళ్ళీ ఒక కొత్త జీవోని మన ముందుకు తెచ్చారు. మేనిఫెస్టోలో పెట్టిన హామీలకు తూట్లు పొడటం ఇదేం కొత్త కాదు. టీడీపీ కూటమి ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఆ ఎన్నికల మేనిఫెస్టోలో హామీలన్నింటినీ తూట్లు పొడుచుకుంటూ ముందుకెళ్తుంది. ఉచితంగా ఇస్తానన్న చంద్రబాబు నాయుడు గారు మరోసారి ప్రజలందరినీ బోల్తా కొట్టించాడు. ఇసుక ఉచితంగా ఇవ్వకపోగా స్టాక్ యార్డుల వద్ద దారుణమైన రేట్లతో ఇసుకను విక్రయిస్తున్నట్టుగా అఫీషియల్గా ప్రకటించేశారు. స్టాక్ యార్డుల దగ్గర వారి ఫోటోతో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇసుక అమ్మబడును అని నా దగ్గర ప్రభుత్వం ప్రదర్శించిన ఓ ఫ్లెక్సీని రాష్ట్ర ప్రజల సమాచారం కోసం మరియు మీడియా మిత్రుల కోసం మేము చూపించడానికి చేస్తూ నూతన ఉచిత ఇసుక విధానం 2024 సామాన్యులకు అందుబాటులో ఇసుక నర్సీపట్నం గబ్బాడ ఇసుక డిపోలో 1225 రూపాయలకు అమ్ముతున్నట్లుగా ప్రకటించారు. ఇప్పుడు దీన్ని ఉచితం అందామా? చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇస్తానన్న హామీ ఏమైంది? ఎందుకు మీరు నెల రోజుల్లోనే ఈ కప్పగంతులు వేస్తున్నారు? కారణం ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పమని ఈ సందర్భంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరి ద్వారా డిమాండ్ చేస్తూ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రజలు చెల్లించిన ధర నేరుగా ప్రభుత్వ ఖజానాకి సుమారుగా 750 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. సంవత్సరానికి 750 కోట్లు 5 సంవత్సరంలో ఎంత ఇది అయి ఉంటుందో మీరు గమనించమని చెప్పి అడుగుతూ, ఇప్పుడు ఈ రీచ్ల దగ్గర వసూలు చేసే డబ్బులన్నీ కూడా ఎవరి దగ్గరికి వెళుతున్నాయి? ఆ 750 కోట్ల రూపాయలు సంవత్సరానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రికార్డెడ్ గా ప్రభుత్వానికి వచ్చిన 750 రూపాయల డబ్బులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క జేబుల్లోకి వెళ్తున్న మాట నిజమా కాదా? ఇసుక విషయంలో చంద్రబాబు చేసినట్లుగా సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం మొత్తం అసత్యాలే అని మాజీ మంత్రి కాకాని అన్నారు. శ్వేతపత్రం పేరుతో జగన్మోహన్ రెడ్డి విమర్శించడానికి చంద్రబాబు ప్రయత్నించారు. నాటికి జెన్కో ఇన్స్టాల్డ్ కెపాసిటీ చెప్తాడు ఆయన 7213 మెగావాట్లు ఉంది అని చెప్తాడు. కానీ ఆ రోజు జెన్కో మాన్యువల్ ప్రకారం, యాన్యువల్ రిపోర్ట్ ప్రకారమే, జెన్కో వాళ్ళ లెక్కల ప్రకారమే ఆయన చెప్పినటువంటి 7213 మెగావాట్లు అని చెప్తే అది వాస్తవానికి 5613 మెగావాట్లు మాత్రమే. నువ్వు చెప్పినటువంటి విధంగా 7213 మెగావాట్లు కాదు, 5600 అని జెన్కో వాళ్ళ రిపోర్ట్లో వాళ్ళు పొందుపరిచినటువంటిదే. ఎందుకు చంద్రబాబును నువ్వు లేనిది ఏంటంటుగా ఏదో నువ్వు చెప్పాలనుకున్నటువంటి దాంతో భ్రమలు సృష్టించి ఈ రికార్డ్ అంతా ఎవరి దగ్గర ఉండదులే, నేను ఆడిందే ఆట పాడిందే పాట, కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి మీడియా మొత్తం నేను చెప్పింది రాసుకొని పోతారు తప్ప దీన్ని వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి నేను అబద్ధాలు మాట్లాడేసి వెళ్ళిపోతే, ఆ అబద్ధాలు ప్రజల్లోకి వెళ్ళిపోతే దానికి సంబంధించినటువంటి కొంత అనుకూల మీడియా ప్రచారం చేస్తే సరిపోతుందనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన తప్ప ఈ వాస్తవాలు కాదు అని చెప్పి నువ్వు ఆధారాలతో సహా నిరూపించే రోజు నీ ప్రభుత్వం ఉంది. కాబట్టి గత ప్రభుత్వంలో పంపిణీ సంస్థలకు సంబంధించి ట్రాన్స్కో కానీ జెన్కో కానీ అప్పుల విషయంలో కూడా మాట్లాడదాం, దాని గురించి కూడా మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన చేతకాలేదు కాబట్టి అప్పుల కుప్ప చేశాడు అన్నాడు. నువ్వు ఎంత సమర్థవంతుడువో, నీ పరిపాలన ఏ విధంగా ఉండిందో, నువ్వు ఎన్ని అప్పులు చేసావో, నీ హయాంలో ఎంత అప్పులు కుప్పలయ్యాయి అనేటువంటి దాని గురించి కూడా మనం మాట్లాడుకోని వస్తే 2014 మార్చి నాటికి బకాయిలు ఎంత ఉన్నాయి? 29,551 కోట్లు ఉన్నాయి. అంటే
నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు, రాష్ట్ర విభజన జరిగి నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటప్పటికీ మనకు వచ్చినటువంటి అప్పుల వాటా 2014 మార్చి నాటికి 29,551 కోట్లు. తమరు దిగిపోయేటప్పటికి, చంద్రబాబు నాయుడు పదవి కాలం పూర్తి చేసుకుని ముఖ్యమంత్రిగా దిగిపోయేటప్పటికి ఉన్నటువంటి అప్పులు ఎంత? 86,215 కోట్లు. అంటే నువ్వు ఎక్కే నాటికి 29,550 కోట్లుంటే, దిగే నాటికి 86,215 కోట్లుంటే, తమరి హయాంలో జరిగినటువంటి అప్పులు, తమరు తెచ్చినటువంటి అప్పులు ఆ విద్యుత్ రంగంలో అక్షరాల 56,663 కోట్ల రూపాయలు. అంటే దాదాపుగా వృద్ధి రేటు సగటున అప్పుకు సంబంధించినటువంటి వృద్ధి రేటు చూస్తే 24%. దిక్కులేనటువంటి పరిస్థితుల్లో డిస్కంలు కుప్ప కూలిపోయాయి. బకాయిలు పెట్టడం, బయట వడ్డీలకి అప్పులు తేవడం, తర్వాత వాటికి చెల్లించకపోవడం. దాదాపుగా ఈరోజు నేను చెప్తున్నాను, నేను బాగా చేశానని సొంత డబ్బా కొట్టుకోవడం కాదు, నీ హయాంలో చేసినటువంటి అప్పులు, నీ హయాంలో డిస్కంలు కుప్పకూలినటువంటి విధానం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తమరిచ్చినటువంటి మొత్తాన్ని చూస్తే 86,215 కోట్లు 1,22,518 కోట్లకు పెరిగింది. అంటే ఒకసారి లెక్క వేస్తే నువ్వు ఉన్నటువంటి అప్పులను ఏ విధంగా పెంచుకుంటూ పోయావు అనేటువంటిది కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ప్రకారం చూస్తే 36,300 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెరిగితే, నీ హయాంలో 24% అప్పులు పెరిగితే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెరిగినటువంటి అప్పుల శాతం 7.3%. కాబట్టి దాని ప్రకారం మనం ఏదైనా సరే వేసుకునేటప్పుడు సిఏజీఆర్ ప్రకారం వేసుకోవాలి. సిఏజీఆర్ ప్రకారం లెక్క చేస్తే తమ హయాంలో ఉన్నటువంటి 24%కి ఇక్కడ ఉన్న